హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సారీ అండి, చాలా దాదాపు 1.5 month పైన అయిపోయింది వీడియోస్ అప్లోడ్ చేయడానికి. సో ఇదే కారణాలు ఉన్నాయి. ఏంటంటే అది చిన్నది అది టైం దొరకలేదు కానీ కంటెంట్స్ కూడా నేను ఏం చేయలేదు అనమాట. పర్టికులర్ కంటెంట్స్ అని కూడా నేను చేయలేదు. సో దానివల్ల నేను వీడియోస్ పెట్టలేకపోయాను. ఏంటంటే ఏంటనుకుంటున్నారు వీడియో నేను జస్ట్ ఏదో ట్రావెల్ బ్లాగ్ ట్రావెల్ అంటే జర్నీ వీడియో తీసి అది నేను అప్లోడ్ చేయలేదండి. యాక్చువల్లీ విధంగా జర్నీ చేస్తున్నాము. ఏంటంటే బషీర్ అపోలో హాస్పిటల్కి వెళ్తున్నాము. యాక్చువల్గా అపోలో హాస్పిటల్ బషీర్బాగ్ బ్రాంచ్ అనమాట. ఓల్డపల్లి కోటర్స్ దగ్గర ఉంటుంది, నియర్ హిమాయత్ నగర్. సో ఏంటంటే హాస్పిటల్కి ఎందుకు వెళ్తున్నాం అనుకుంటున్నారా? ఏం లేదంటే యాక్చువల్గా మా బాబుకి కొంచెం చిన్న సర్జరీ ఉంది, టాన్సిల్స్ అని ఎడనైజ్. సో టాన్సిల్స్ ఏంటంటే తనకి చాలా హెవీగా అయిపోయింది అనమాట. అంటే పెద్దగా అయినాయి అనమాట. ఇన్ఫెక్షన్ దాదాపుగా 6 months నుంచి తను బాగా ఇబ్బంది పెడుతున్నాడు. ఏంటంటే పీడియాట్రిషియన్కి వాళ్ళకి చూపించాము. బట్ ఏంటంటే పీడియాట్రిషియన్ ఏంటంటే ఒకసారి హాస్పిటల్లో తను చెక్ చేసినప్పుడు కొంచెం ఇన్ఫెక్షన్ ఉందని తగ్గలేదు అనమాట. సో దానివల్ల మళ్ళీ ఒక 15 days తర్వాత వ్యాక్స్ అంతా క్లియర్ చేశాడు ఆయన మెడిసిన్ ఇచ్చి. కానీ వ్యాక్స్ క్లియర్ చేసిన తర్వాత ఒక 10 daysకి కొంచెం ప్రాబ్లం వచ్చింది మా బాబుకి. ఏంట్రా ప్రాబ్లం వచ్చిందని గమనించామండి. యాక్చువల్గా గమనించడం వల్ల మాకు డౌట్ వచ్చింది. సో లోకల్లో ఏంటి హాస్పిటల్ అంటే ఒక పెద్ద ఏంటి హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ అన్ని చూపించాం. చూపిస్తే వాళ్ళు బాగా భయపెట్టించారన్నమాట. చాలా ప్రాబ్లం ఉంది, ఎడనాయిడ్స్ కూడా సైజ్ పెద్దగా అయిపోయి కొంచెం దాన్ని ఏమంటారంటే శ్వాసనాళం ఉంటుంది కదా, బ్రీతింగ్. సో అది బ్రీత్ తీసుకునే పైప్ ఏదైతే ఉంటుందో అది బ్లాక్ చేస్తుంది అనేసి దానివల్ల తనకి స్నోరింగ్ కూడా వస్తుంది. టైంలో తను నిద్రలో శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడతాడు. సో దానివల్ల టాన్సిల్స్ పెద్దవడం వల్ల కూడా సో అది కొంచెం ఇబ్బంది అవుతుంది. దానివల్ల వీళ్ళు కూడా ఎక్కువ చుట్టూ పడుతుంది అని చెప్పేసి చెప్పారనమాట. ఓకే, వాళ్ళ టెక్నాలజీలో వాళ్ళు ఏదో మనకి చెప్పారు, కానీ ఇమీడియట్గా చేయాలి అని భయపడించారు. యాక్చువల్గా డాక్టర్స్ వెళ్ళారనమాట. అపోలో హాస్పిటల్ పంపించిన డాక్టర్ కాదు, యాక్చువల్గా వెళ్తే లేరు హాస్పిటల్లో, ఏంటంటే ఫోన్లో మాట్లాడాను. నాకు వచ్చే వరకు కొంచెం నాకు ఫోన్లోనే మళ్ళీ టెస్ట్ చేశాను చేసి ఆ రిపోర్ట్స్ అన్ని ఫార్వర్డ్ చేస్తాను. వచ్చారండి. ఫస్ట్ డాక్టర్ వచ్చారు, సెకండ్ రోజు ఫస్ట్ అపాయింట్మెంట్ అయింది. దాని తర్వాత మళ్ళీ కూడా ఇన్ఫెక్షన్ చాలా ఉంది అనేసి దాదాపు చాలా రోజులు 20 days వరకు ఆవిడ ఇచ్చారన్నమాట మెడికేషన్స్. సో ఆ మెడికేషన్స్ అంతా అయిపోయిన తర్వాత 1 day మాకు అపాయింట్మెంట్ ఇచ్చారనమాట. సర్జరీకి థియేటర్స్ వాళ్ళు అవైలబిలిటీ చూసుకొని ఇచ్చారనమాట. సో ఇదేనండి అపోలో హాస్పిటల్. మనం హాస్పిటల్కి రీచ్ అయిపోయాము. సో యాక్చువల్గా ఏంటంటే నేను జాయినింగ్ అంటే ఆ కింద అడ్మిన్లో వాళ్ళు ఫస్ట్ మనకి అలాట్ చేయడం, రూమ్ అలాట్మెంట్ చేయడం అదంతా జరుగుతుంది. సో అదంతా నేను వీడియో చేయలేదు. సో డైరెక్ట్గా అందుకే వార్డ్ చూపిస్తున్నాను. వార్డులోకి వచ్చాక మా బాబు ఏంటంటే వాడు కొంచెం కాసేపు ఎంజాయ్ చేశాడు. సో వాడికి ఏంటంటే వాళ్ళు చేయాలి కదా, కొంచెం టెస్ట్ చేయాలి కదా. సో వాళ్ళకి బేసిక్స్ ఏవైతే చేయాలో అదంతా వాళ్ళు బేసిక్ ట్రీట్మెంట్ అంతా స్టార్ట్ చేశారనమాట. సో బీపీ చెక్ చేశారు, హైట్, బ్లడ్ అన్నీ కొన్ని డౌట్స్ ఉంటే వాళ్ళన్నీ క్లియర్ చెక్ చేసుకున్నారు. మమ్మల్ని కూడా అడిగారు అనమాట. సో వాడిని హాస్పిటల్లో అయితే ఎర్లీ మార్నింగ్ రమ్మన్నారు అనమాట యాక్చువల్ సర్జరీ గురించి. సో మేము 7 కల్లా హాస్పిటల్కి వచ్చేసాము. యాక్చువల్గా 7 కల్లా వచ్చాము. ఇంకా 7 o'clock నుంచి వాళ్ళు అయితే మేము ఏం చేసామంటే యాక్చువల్గా వాళ్ళు క్లియర్గా చెప్పారు అసలు మార్నింగ్ ఏం తినిపించొద్దు, నైట్ తిన్న తర్వాత మళ్ళీ అసలు ఏం తినిపించొద్దు, తాగిపించొద్దు అన్నారు. కానీ మావాడు ఏంటంటే అనుకోకుండా రెగ్యులర్గా బ్రష్ చేయగానే కొంచెం హాట్ వాటర్ తాగే అలవాటు ఉంది మాకు. సో తను చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ 100 ml వాటర్ తాగేశాడు అనమాట. సో ఇంకా తర్వాత వాళ్ళు
హాస్పిటల్కి వచ్చాక నేను చెప్పలేదు యాక్చువల్గా. ఫస్ట్ డాక్టర్ రాలేదన్నమాట అప్పటికి. సో వీళ్ళది అయిపోయిన తర్వాత, వీళ్ళది అన్నీ అయిపోయిన తర్వాత డాక్టర్ వచ్చి అడుగుతారు కదా, అప్పుడు చెప్దామనేసి ఆగాను అనమాట. సో వాడికి కొంచెం చెయ్యి పెయిన్ అనమాట, అంటే బీపీ చెక్ చేస్తారు కదా, ఆపరేషన్ కోసం రెడీ చేస్తాను. వాడికి కొంచెం పెయిన్ అయింది. వాడు అందుకే చెయ్యి రాసుకుంటున్నాడు అనమాట. ఏమి వాచ్ పెట్టారు వాడికి తెలియదు కదా యాక్చువల్గా. వాడికి టికెట్ ఇచ్చారంట. యాక్చువల్గా వాడికి టికెట్ ఇచ్చారంట, చూపిస్తున్నాడు అనమాట. ఆపరేషన్ నా వాయిస్ చూడవచ్చు, అది కూడా వాడు మాట్లాడింది కూడా. హాల్ టికెట్ టికెట్ ఇచ్చారు నాకు అని చెప్తున్నాడు అనమాట. ఎగ్జామ్ హాల్ టికెట్ నీకు అది. పాపం వాడికి ఏం జరుగుతుందో వాడికి తెలియదు కదా. చాలా మా బాబు ఏంటంటే చాలా హ్యాపీగా ఉన్నాడు. వాడికి అయితే ఇంకోటి ఏంటంటే వాడికి టిఫిన్ పెట్టద్దు అన్నారు కదా. ఏంటంటే వాడికి తినగా లేవగానే తినడం అలవాటు అనమాట. బాగా బ్రష్ చేయగానే వాటర్ తాగేసి టిఫిన్ చేయడం, తొందరగా 8:30 కల్లా తినేస్తాం. మరి బాగా ఆకలి అన్నట్టు కానీ చాలాసేపు వాడికి సంజాయించినాం. సో ఈయన అసిస్టెంట్ డాక్టర్ వచ్చారనమాట. అసిస్టెంట్ డాక్టర్ వచ్చాక ఆయన ఇంకా చెప్తున్నారు, ఫార్మాలిటీస్ చెప్తున్నారు అనమాట. అపోలో బిఫోర్ ఆపరేషన్కి వాళ్ళకి కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, సిగ్నేచర్స్ అవి తీసుకోవడానికి. ఆయన అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. మాకు ఇలా ఉంటుంది, ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది. సో బేసిక్స్ ఇవన్నీ మీరు ఏం టెన్షన్ తీసుకోవద్దు, జస్ట్ స్మాల్ సర్జరీ కదా, సో పెద్ద రిస్క్ ఏమి ఉండదు, క్యాజువల్గా చెప్పాలి కాబట్టి జస్ట్ మా ఫార్మాలిటీస్ మీకు చెప్తాం అంతే అని చెప్పేసి చెప్పారన్నమాట. డీటెయిల్ అంతా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు నాకు. డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అంతా ఇచ్చాక నేను అడగాల్సిన కొన్ని డౌట్స్ నేను అడిగాను. సో మా మిస్సెస్ కూడా కొన్ని డౌట్స్ వచ్చి తను కూడా 1-2 డౌట్స్ అడిగింది. డౌట్స్ అడిగాక మేము కూడా ఒకసారి డాక్యుమెంట్ మళ్ళీ ఒకసారి చిన్నగా చూసి అర్థం చేసుకొని కొంచెం ఓకే ఫైన్ అని చెప్పేసి ఫైనల్గా సిగ్నేచర్ చేశాను. సో అప్పుడు డాక్టర్ ఆయన మా బాబుతో మాట్లాడుతున్నాడు అన్నమాట. అది ఫోన్ చూస్తున్నావు ఎందుకు, ఆయన అంటున్నారు అనమాట, నేను ఎంబీబీఎస్ చదివే వరకు నాకు ఫోన్ లేదు, నువ్వు 2nd క్లాస్కే ఫోన్ తీసుకుంటున్నావు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. కానీ డాక్టర్ హాస్పిటల్ బాగుంటుందండి. కొంచెం మనీ మ్యాటర్ అప్టే కానీ యాక్చువల్గా అపోలో హాస్పిటల్ అంటే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్లో డబ్బులు దగ్గర ట్రీట్మెంట్ ఇస్తారనుకోండి, అది వేరే విషయం. బాగుంటుంది ఆఫ్కోర్స్, కొంచెం హాస్పిటాలిటీ బాగుంటుంది, ట్రీట్మెంట్ అంతా బాగుంటుంది. వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ అని చాలా హైజీనిక్గా ఉంటారు. ఒకటికి 4 వచ్చి వాళ్ళు కూడా చెక్ చేస్తారు అనమాట. బెడ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. సో మనకి రెస్పాండింగ్ ఎలా ఉందని 3-4 వచ్చి అడిగారు అనమాట. అంతా 1 అవర్లోనే మమ్మల్ని 3-4 వచ్చి అడిగారు అనమాట, ఎలా ఉందండి. డాడీ నువ్వేం చేస్తున్నా? వీడియో తీయమంటే సెకండ్ క్లాస్ నేను ఎంబీబీఎస్కి వచ్చినాక కొన్నా ఫోన్ తెలుసా? సెకండ్ క్లాస్కే పట్టుకుంటున్నా ఫోన్. సర్జరీ చేసే ముందు అట్లా ఫోన్ పట్టుకోకూడదు. వీడియో తీస్తున్నా, తీసి యూట్యూబ్లో పెట్టాను. మా డాడీ వీడియో అప్లోడ్ చేస్తారు. బ్లాగ్ చేస్తారు. ఇంకా మీ అలవాటు కనుక కూడా వస్తుంది. ఆపరేషన్ కోసం అని ప్రిపేర్ చేశారనమాట. అంటే గౌన్ అది వేసారనమాట హాస్పిటల్లో తీసుకెళ్ళడానికి కోసం తనకి. సో అదంతా వేసిన తర్వాత డాక్టర్ హెడ్ నర్స్ అనమాట ఆవిడ మాట్లాడుతుంది. చూడండి వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు వీళ్ళు కూడా. అది చాలా పెద్దగా అయిందనేసి మళ్ళీ వాడ్చారనమాట యాక్చువల్గా డ్రెస్. అదే సో తర్వాత ఏంటంటే వాడికి డ్రెస్ వేసిన తర్వాత సెలైన్ ఎక్కించడం కోసం అది క్యాన్లో పెట్టారనమాట. చాలా ఏడ్చాడు ఆ డాక్టర్కి. నర్స్కి యాక్చువల్గా పెట్టడం రాలేదు, 3 times అలా తీసి పెట్టడం జరిగింది. వీడు కొంచెం ఇబ్బంది పెట్టాడు యాక్చువల్గా. అంటే సో నేను ఆ వీడియో తీయలేకపోయాను. నేను మా మిస్సెస్ ఇద్దరం కలిసి తనని పట్టుకున్నాం అన్నమాట. కంట్రోల్ చేయడానికి టైం సరిపోయింది. మరి ఏడుస్తాడంటే ఆకలి అంటున్నాడు. అప్పటికి దాదాపు 9 అయింది. అది దాంట్లో 8:30 అయింటుంది. వాడికి ఆకలి అవుతుంది అనమాట. తొందరగా చేయమను ఆపరేషను అని చెప్పేసి ఏడుస్తున్నాడు అనమాట. నేనండి ఒకసారి వాడు ఏం మాట్లాడుతున్నాడు. అయిపోతుంది
చేయాలి. చేద్దాం చేస్తాం. కానీ వాడికి ఆపరేషన్ అయిన తర్వాత ఇంతకంటే ఎక్కువ ఏడ్చాడు బాబు, చాలా ఏడ్చాడు. సో దాన్ని ఆపరేషన్కి తీసుకెళ్తున్నారు అనమాట. వాడుకో ఇచ్చాడు అటెండర్ అతను వచ్చేసి తీసుకెళ్ళాడు అనమాట ఆపరేషన్కి. సో ఆపరేషన్కి తీసుకెళ్ళిన తర్వాత యాక్చువల్గా ఏంటంటే ఆపరేషన్ తీసుకెళ్ళిన తర్వాత ఆపరేషన్ అయిపోయిన తర్వాత మాకు డాక్టర్స్ చెప్తున్నారు అనమాట, అసలు భయపడలేదు ఈ అబ్బాయి, ఎంత బ్రేవ్గా ఉన్నాడు, ఏది అడిగినా చెప్తున్నాడు, ఏది చెప్పినా చేస్తున్నాడు, చాలా బ్రేవ్గా ఉన్నాడు. అసలు ఎంత ఎంత అందరితో ఎంత బాగా మాట్లాడుతున్నాడు డాక్టర్స్ అందరితో. చాలా తొందరగా రికవర్ అవుతాడు, చాలా బాగా ఉన్నాడు అని చెప్పేసి చెప్పారనమాట. సో ఆపరేషన్ అయిన తర్వాత అండి ఇది. సో వాళ్ళకి ఏంటంటే తనకి ఓన్లీ ఐస్ క్రీమ్ మాత్రమే పెట్టాలని చెప్పారనమాట. సో ఇదేంటంటే సేమ్ డే డిశ్చార్జ్ చేస్తామన్నారు యాక్చువల్గా, కానీ తనకి ఆపరేషన్ జరిగిన రోజు, సర్జరీ జరిగిన రోజు టాన్సిల్స్ చాలా ఇన్ఫెక్టెడ్ అయినాయి అని చెప్పేసి, జనరల్గా 40 minutesలో అయిపోతుందంట ఆపరేషన్, కానీ మా వాడికి దాదాపు 2 hours పట్టిందంట. సో దానివల్ల అండ్ ఇంకోటి ఏంటంటే మౌత్ కూడా తనకి మొత్తం ఓపెన్ చేయడానికి అవ్వలేదు, చిన్న బాబు కదా. సో ఆ ఇన్స్ట్రుమెంట్స్ పెడతారు కదా మౌత్ ఓపెన్ చేయడం కోసము, అది పెట్టడానికి వాళ్ళకి చాలా టైం, అది కూడా కొంచెం టైం తినిందంట. సో ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల కూడా కొంచెం ఎక్కువైందనమాట. సో అది కూడా ఒక మెయిన్ రీజను. ఓన్లీ కూల్ ఐటమ్సే పెట్టమన్నారనమాట. యాక్చువల్గా ఓకే, ఆపరేషన్ అయితే చాలా బాగా జరిగింది, తను కూడా బాగున్నాడు. కానీ ఆ రోజు మాత్రం ఆపరేషన్ జరిగిన తర్వాత మాత్రం అబ్జర్వేషన్లో ఉన్నప్పుడు చాలా అంటే చాలా బాగా ఏడ్చాడు అనమాట. అసలు తట్టుకోలేకపోయాం, వాడిని చూస్తే మాకే బాధ అనిపించింది. సో నెక్స్ట్ డే మార్నింగ్ కదా, సో ఏంటంటే ఐస్ క్రీమ్ తినిపించాక వాడికి ఈ సైడ్స్లో ఆ ఇన్స్ట్రుమెంట్ పెట్టినప్పుడు వాడు నోరు ఓపెన్ అవ్వకపోతే, ఆ ఇన్స్ట్రుమెంట్స్ పెద్దగా ఉండడం వల్లనేమో పెదవు కొంచెం లెఫ్ట్ సైడ్ చీల్కపోయింది అనమాట, కొంచెం చీల్కుంది. ఆ ఇన్స్ట్రుమెంట్స్ వల్ల స్కిన్ కూడా కొంచెం డ్యామేజ్ అయింది, దానివల్ల కూడా బాగా ఇబ్బంది పడ్డాడు. ముట్టుకుంటే కూడా నొప్పి అవుతుంది అన్నాడు అనమాట. ఇప్పుడు చూపిస్తాను చూడండి, అది ఇలా జరిగిందన్నమాట. అది పెదవు అంతా అలాగా చీల్కపోయింది. దానివల్ల కూడా పాపం చాలా ఇబ్బంది పడ్డాడు వాడు. అది కొంచెం తగ్గుతుంది అన్న డాక్టర్స్, మెల్లిమెల్లిగా తగ్గిపోతుంది, ఇబ్బంది ఏం లేదన్నారనమాట. దిస్ ఈజ్ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్.